జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడు, ఆయన మీద ఇంత మాట మాట్లాడతారని అంతెత్తున ఎగురుతారు ఒక్కొక్కళ్ళు. సార్ ఇవాళ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి, తప్పెవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. గుమ్మడికాయ దొంగలు ఎవరు కూడా దయచేసి భుజాలు తడుముకోమాకండి. నాగార్జున రెస్పాండ్ అవ్వండి. మీ అక్కగారు మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలని ఉందంటున్నది. సమాధానం కాదండి, నాకు కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నాగార్జున మ్యూట్ లో ఉంది. వాయిస్ వినపడుతుందా? ఓకే ఓకే మాట్లాడండి. కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా 2 మాటలు మాట్లాడాలని ఉంది. అందుకని ఆ 2 పాయింట్లు చెప్తే తర్వాత కీర్తన గారితో మాట్లాడి చేసేసేయండి. టకటక ఇది చెప్తున్నారు, ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర, ఆడేసాం ఆంధ్ర అని రోజా గారిని అది ఇది అని అంటున్నారు కదా. ఆడుదాం ఆంధ్రాకి రోజమ్మ గారు అప్పుడు టూరిజం మినిస్టర్ ఎట్లా ఉన్నారు, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేశారు కదా. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి పూర్తి టెండర్స్ పిలిచింది ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్స్ TR&RB. ఆ TR&RBకి సెక్రటరీగా చేసింది గౌరవనీయులు PS ప్రద్యుమ్న గారు. ఆయన సెక్రటరీ మా హయాంలో TR&Bకి. PS ప్రద్యుమ్న గారు ఈ రోజు సెక్రటరీ టు ద సీఎం ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారికి వ్యవహారాలు నడిపేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్యలు తీసుకుని సస్పెన్షన్ చేయండి ముందు ఇమీడియట్ గా. దాదాపుగా 26 నెలలైంది. ఎందుకు ప్రద్యుమ్న గారిని పాపం దగ్గర పెట్టుకొని పరిచయం చేస్తున్నారు? మంత్రి గారు తప్పు చేస్తే సెక్రటరీ గారు తప్పు చేసి తీరాల్సిందే కదా, ఆయనే కదా సైనింగ్ అథారిటీ. కృష్ణాంజలి గారు సమాధానం చెప్తారు. దాంతో పాటు ఈ రోజు అక్కడెక్కడ బరగాని పనికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత భూముల్ని కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాడు, తర్వాత పాస్ పుస్తకాల్లో సొంత పేరు వేసుకున్నాడు. ఎక్కడైనా మనం చూసామా చెప్పండి తమ్ముళ్ళు అన్నారు కదా. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? పాస్ పుస్తకాలకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయాలని దానికి ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫీజిబిలిటీ ఇచ్చింది ఎవరు? సాయి ప్రసాద్ గారండి. సాయి ప్రసాద్ గారు మా హయాంలో CCLA చైర్మన్ చేశారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. మనకి తొందరగా సస్పెండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వ్యాపారం చేసి ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని CS గా పెట్టుకున్నారేంది? అదే భలే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత 2, 3 జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది లిక్కర్ స్కామ్ అన్నారు కదా. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని లేని కేసులు సృష్టించారు కదా. దానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి రజిత్ భార్గవ్ పైన ఈ రోజు కూడా కేసు లేదు. పాప ఆయన్ని బ్రహ్మాండంగా ఆయన రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక ఫ్లవర్ బుక్ వచ్చి పైన సన్మానం చేసి దానికి పైగా ఆయనకు రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆయన మీద ఇంతవరకు కేసు లేదు. రజత్ భార్గవ్ IAS లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. దాంతో పాటు అదాని అంటున్నారు కదా, ఎంత ఆశ్చర్యకరమైన అజాదని చూడండి. జూలై 16, 2024 చంద్రబాబు నాయుడు గారు PPT ఇచ్చారు. ఏం చేశారు? 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశాడు. ఏం సమాచార బయోటిక్స్ కి సంబంధించి అని చెప్పి ఎవరితో ఎంప్రాడా అనేటువంటి సంస్థతో కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయలు బయోటిక్స్ దోచేశారని చెప్పారు. ఆశ్చర్యంగా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జూలై 16, 2024 ఇచ్చినటువంటి PPTలో ఏ ఎంప్రాడా అన్నారో అదే ఎంప్రాడాకి మళ్ళీ జనవరి 23, 2025 అదే ఎంప్రాడాకి టన్ను బయోటిక్స్ 1,288 రూపాయలకి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే సంస్థకి కట్టబెట్టారు సార్. ఒకటి మళ్ళీ ఇంకోటి చెప్తా, అదాని అంటున్నారు కదా. మళ్ళీ పల్లె ఆశ్చర్యం, ఇది ఎంత గొప్ప స్కామ్ చెప్తాను. అదాని ఏమనుకున్నారు? బొగ్గు రవాణాలో అదాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వ్యాపారం చేశారు. అదే అమెరికా నుంచి అక్కడ నుంచో డబ్బులు వచ్చి ఆడేదో సంస్థ రాసింది. చెప్తాను ఆగండి సార్. అది ఇప్పుడు పాపం ట్రంప్ కూడా పాపం అదేం లేదని చెప్పాడు. కానీ చెప్తాను, నేను అదానికి చెప్తాను సార్. అదానికి సంబంధించి 10 లక్షల రూపాయల టన్నుల బొగ్గు సరఫరా జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఇచ్చేశారు. ఏమంత అన్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు? బొగ్గును కూడా దోచుకోవడమా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 2000 సార్ ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానికి 1,862 రూపాయలకి టన్ను సరఫరాకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అదాని సంస్థకి 2,160 రూపాయలకి నామినేటెడ్ గా ఇచ్చి మళ్ళీ 10 లక్షల రూపాయల సరఫరా, 10 లక్షల టన్నుల సరఫరా మీరు చేయలేరేమో, మళ్ళీ మీతో పాటు టెండర్ లో కొంతమంది రాలేదు కదా, శరత్ చటర్జీ, చెట్టినాడ్, కారమండల్ వాళ్ళకి ఈ 10 లక్షల్ని
కోట్ చేసినటువంటి 2,160 రూపాయలకి ఈ 10 లక్షల్ని నామినేటెడ్ పద్ధతిలో ఈ నలుగురికి, ఒకరికి 4 లక్షలు, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 3 లక్షలు, 1 లక్షలు సమన్యాయంగా సందే సార్. ఓకే, ఓకే, ఓకే. ఈ రోజు నేను ఏమడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసేటప్పుడు ముందు మీ సీఎం ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారికి యోగక్షేమాలు చేస్తున్నటువంటి సిఎస్ సాయి ప్రసాద్ గారి పైన, అదే విధంగా ప్రజ్ఞా గారి పైన, రజత్ భార్గవ్ గారి పైన, అదానీ గారి పైన, ఎప్రాడా పైన వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి సార్. కానీ ఆసక్తికరం మళ్ళా నాకు సమయం ఇస్తారో లేదో కానీ చాలా మంచి వేదికగా ఈ సభ, ఈ చర్చ జరగడం అనేది ఈ మధ్య కాలంలో 99 టీవీలో ఇటువంటి మంచి సాధారణమైనటువంటి చర్చ జరగడం మంచిది, మంచి పరిణామం. భవిష్యత్తులోనే వర్మ గారు పాపం 99 టీవీలో ఇటువంటి యోగ్యకరమైనటువంటి చర్చలకి ఇది పునాది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఒక్కటే మాట మళ్ళీ మీరు మాట్లాడతారు, మీరు కన్క్లూడ్ చేద్దరు. లేదు మాట్లాడండి, ఇంక అయిపోయింది. నాగార్జున యాదవ్ ప్రిపేర్డ్ గా వచ్చాడు, అయిపోయినాయి అన్ని పేపర్లు అయిపోయాయి నాన్న తమ్ముడు. అవును, కీర్తన గారి టైంలో మాట్లాడండి. కీర్తన గారి టైం తీసుకెళ్ళి చేయండి. ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి ఒకరికే టైం. నాగార్జున సార్ మా కీర్తనమ్మని పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. ఒకటే నిమిషం సార్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా మా తమ్ముడు, అంత కష్టపడి అన్ని పేపర్లు తీసుకొచ్చి అంత మాట్లాడాడు కదా. ఐ విల్ గివ్ హిమ్ ఎ సింపుల్ అడ్వైస్ సార్. నాగార్జున, ఈ పేపర్లు అన్ని మీ పార్టీ అధ్యక్షుడికి, ఎవరైతే పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయనకి పేపర్లు అన్ని ఒక్క పేపర్ మిస్ కాకుండా విత్ డేటా నువ్వు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. పక్కది వచ్చింది అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేదేమో, మీరు చెప్తే నేను మీకు ఇస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి సార్. సార్ మనమేమో చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నాం, మరి నాగార్జున చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, పేపర్లు ఇస్తా. వర్మన్న జోష్కి పంపించండి పేపర్లు. నాగార్జున నా మాట విను, నేనేమంటున్నా అంటే పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేపర్ నీకిచ్చి పోయి టీవీలో, అది కూడా 99 టీవీలోనో ఇంకో టీవీలోనో మాట్లాడమని ఎందుకు చెప్పడం? అసెంబ్లీ ఉందిగా. ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఏమన్నారు, వైట్ పేపర్ అసెంబ్లీలో పెట్టామన్నారుగా. మరి ఆన్సర్ వైట్ పేపర్లకి ఆన్సర్ ఈ రకంగా పోనీ అసెంబ్లీలో ఇవ్వచ్చుగా. ఓకే, రెస్పాండ్ అవ్వండి. ఓకే, సరే.